ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహాకూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ మహాకూటమిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చిలకలూరిపేటకి మన యొక్క గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఎన్నిక కావటం మీ అందరికీ తెలిసిన విషయం. ఈ సంవత్సర కాలంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మన యొక్క పత్తిపాటి పుల్లారావు గారు నియోజకవర్గం గురించి ఎప్పుడు ఆకాంక్షిస్తూ కావలసిన ఫండ్స్ కోసం కృషి చేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం, శాసనసభ్యుల వారి ఉద్దేశం. మరి సంక్షేమ పథకాలకి డబ్బు పెడుతూ మరి మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచన చేసి ప్రత్యేకించి సీఎం గారిని కలిసి ఇందాక ప్రమీలా గారు చెప్పినట్టు మరి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడు నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ నుంచి డైరెక్ట్గా మన చెరువులకు వచ్చే విధంగా మరి ఆ పైప్ లైన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు చిలకలూరిపేట ప్రజలందరూ కూడా మన పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇకపోతే వారు వచ్చిన కాడ నుంచి శానిటేషన్ చక్కగా చేయిస్తూ రివ్యూలు పెడుతూ ఈ యొక్క ఎవరైతే శానిటేషన్లో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పని చేయకపోతే తీసేయండి అని కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇకపోతే చెరువుకు నీళ్లు మొన్నే పెట్టారు. మున్సిపాలిటీ ద్వారా 100 HP మోటార్ కొని మరి ఆ మోటారు 10 HP మోటార్లతోటి మన యొక్క చెరువుల్ని 6-7 రోజులు వాటర్ వస్తాయంటే మరి ఎమ్మెల్యే గారు సందర్శించి అక్కడే ఈ యొక్క వాటర్ వర్క్స్ ఎస్సీ గారితో మాట్లాడి వారం రోజులు కుదరదు, కనీసం 15 రోజులు ఇవ్వాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసి దాని మేరకు రేపు ఆదివారం దాకంటే 13 రోజుల దాకా వచ్చే అవకాశం ఉంది. మరి దాని సందర్భంగా 2 చెరువులు వాటర్, ఒక చెరువు అయితే ఆల్రెడీ రాత్రికే ఫుల్ అయింది, రెండో చెరువు కూడా రేపు ఆదివారానికి ఫుల్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మరి నీటికి ఇబ్బంది లేకుండా వచ్చే 4 నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన మన శాసనసభ్యుల వారికి పురపాలక సంఘం తరఫున, మా కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.